ఓకే. డ్యాడీ ఏం చేస్తారు? మమ్మీ, డ్యాడీ? డ్యాడీకి, మమ్మీ ఇద్దరు ప్రైవేట్ ఎంప్లాయీస్. ఓకే. యాహ్! ఇంట్లో బ్రదర్‌తో ఎలా ఉంటారు? అన్నయ్యకి నాకు బేసికల్లీ 7 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. 7 ఇయర్స్ యాహ్! గ్యాప్. 7 ఇయర్స్ యాహ్! గ్యాప్. అంటే ఇలా చిన్న చిన్న వాటికి కొట్లాడుకోవడాలు, ఈ రిమోట్ ఫైట్స్ ఇవన్నీ తక్కువుంటాయి అవన్నీ మాకు. కామన్. అవి అవన్నీ ఉండవు. కాకుండా అవన్నీ ఉండవా? ఉండవు. లేవు. అసలు ఇంట్లో ఫైటింగ్ లాంటివి గాని ఫైటింగ్స్ ఉంటే మరి రిమోట్ ఫైటింగ్స్ అవి రిమోట్ ఎందుకంటే ఆ ఫైటింగ్స్ ఏజ్ కాకపోయి డిఫరెన్స్ వల్ల యాహ్! నార్మల్ ఫైటింగ్స్ ఉంటాయి. అంటే మా అన్నయ్య ఏదో ఒకసారి ఇట్లా గెలకడము, లేదా హ్మ్. మా అన్న అక్కడుండి పైన ఫ్యాన్ స్విచ్ చేయమని చెప్పడము దగ్గరే హ్మ్. ఉన్నా. సో, ఇట్లాంటి చిన్న చిన్నవయితే జరుగుతూ అంటే ఉంటాయి. చిన్న చిన్న పనులు వాటర్ తీసుకొని రా. అవన్నీ చేస్తూనే ఉంటా. ఎక్కువ కంప్లెయింట్స్ ఎవరు చేస్తారు మమ్మీ, డ్యాడీకి ఇద్దరిలో? కంప్లెయింట్స్ వరకెళ్ళదు. ఏమున్నా మాకు మేము చూసుకొని సెట్ అంటే చేసుకుంటాం. నార్మల్‌గా సరదాగా అయినా మమ్మీ చూడు నన్ను అక్క కొట్టింది, లేదు లేదు. బ్రదర్ అదేం లేదు. కొట్టారు. సో, అట్లా ఏం అదేం కంప్లెయింట్స్ ఉండదు. లాంటివి ఏమి ఉండవా? అదేం ఉండదు. మాకు మేమే కొట్లాడుకొని మాకు మేమే సెట్ చేసుకుంటాం. యాహ్! యాహ్! ఓకే. అండ్ మీరు 'అనగనగా ఒకరోజు' అనుకోకుండా యాహ్! ఒకరోజు. అనుకోకుండా ఒకరోజు హ్మ్. ఆ మూవీ చేశారు గదా! హ్మ్. 'చార్మి' గారు అండ్ అవును. 'జగపతి బాబు' గారు. సో, వాళ్ళతో చేసేటప్పుడు కూడా మీరు చాలా చైల్డ్ ఆర్టిస్ట్. హ్మ్. సో, అప్పుడేమనిపించింది? అది నా ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ యాక్చువల్లీ. సో, 'రాజన్న' కన్నా ఫస్ట్. 'రాజన్న' నా 25థ్ ఫిల్మ్. ఓకే. యాహ్! 25థ్ ఫిల్మ్ అప్పటికి మీరు చేశాను. చాలా మందికి తెలీదు ఈ ఓకే. విషయము. కానీ ఇట్స్ ఫస్ట్ మై మూవీ ఏంటి? అనుకోకుండా ఒకరోజు. 'అనుకోకుండా ఆ! ఒకరోజు' నేనా? దాంట్లోనే ఇలా ట్యూషన్ కిడ్స్ చాలా మంది కావాలి అని చెప్పి అప్పుడు సెలెక్ట్ చేసుకోవడం అప్పుడు మీరు జరిగింది. హైదరాబాద్‌లోనే ఉన్నారా? కేరళలో హైదరాబాద్, హైదరాబాద్. ఆ! హైదరాబాద్‌లోనే ఉన్నారా? హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఓకే. అది చెప్పాను కదా! మా స్కూల్ టీచర్ ద్వారా యాహ్! వచ్చింది అని. సో, అలా చేసిన ప్రాజెక్ట్ అది. సో, అలా అనుకోకుండా ఒకరోజు స్టార్ట్ అయిపోయింది నాకు నా కెరియర్‌లో. లైఫ్ లైఫ్‌లో స్టార్ట్ అనుకోకుండా ఒక రోజు అనేది కూడా మీ లైఫ్‌ని అనుకోకుండా జరిగిపోయింది. ఒక రోజు ట్రూ. చేసేసింది. ట్రూ. వెరీ ట్రూ. ఓకే. అప్పుడు తెలియలేదు ఏంటి ఇదంతా అని చెప్పేసి ఐ వాస్ జస్ట్ గోయింగ్, ఎంజాయ్ చేశాను ఆ ప్రాసెస్‌ని. అండ్ దాని తర్వాత అదే బ్యానర్‌లో 'అమృతం' అనే సీరియల్ యాహ్! చాలా ఫేమస్ సీరియల్ అది. అవునవునవును. ఇప్పటికి 'అమృతం' చాలా సీరియల్ మందికిష్టం. ఇప్పటికి చాలా చెప్పుకుంటారు. ఎగ్జాక్ట్‌లీ. సో, అందులో గూడా నేనొక క్యారెక్టర్ చేశాను. అవునా? ఆ క్యారెక్టర్ పేరు అవన్నీ గుర్తులేదు. ఐ థింక్ 'మంగా' అనే క్యారెక్టర్ అనుకుంటా. ఓకే. అంటే ఆహ్, మూవీస్ కాకుండా సీరియల్స్ కూడా చేసారా? యాహ్! సీరియల్స్‌ని ఒక 20, 19 సీరియల్స్ చేస్తుంటా. ఓహ్ గాడ్! సీరియల్స్ 20, ఆ! 90 మూవీస్? మూవీస్ 30 మూవీస్ 30, చెప్పినట్టు. సీరియల్స్ యాహ్! ఒక 20, 90 అసలు మిమ్మల్ని ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ అనుకున్నాను. డైరెక్ట్ హీరోయిన్ అనడంలో ఏమాత్రం తప్పులేదు. అంటే ఇవన్నీ యాక్చువల్లీ చిన్నప్పుడు చేశాను అంటే మొత్తం కాబట్టి తెలుగులోనే చేసేసారా ఆ! సీరియల్స్ అన్ని? సీరియల్స్ అన్నీ తెలుగు. ఓకే. మళ్ళీ మలయాళంలో ఒక ఫిల్మ్ చేశాను. ఓకే. ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. తర్వాత భోజ్‌పురిలో ఒక ఫిల్మ్ చేశాను. హ్మ్. హిందీలో ఒక ఫిల్మ్ చేశాను. అంతే. హ్మ్. ఎలా ఉంది ఇండస్ట్రీలోకి మీ ఫీల్? చాలా చాలా బావుందండి. అంటే నాకు ముందు అంటే నా కెరియర్ స్టార్ట్ అవ్వడమే దీంతో స్టార్ట్ అయింది. యాహ్! స్కూల్ కంటే ఎక్కువ ఇండస్ట్రీలో ఉండేదాన్ని నేను. సో, అవును. ఐ థింక్ అదొక డిఫరెంట్ హ్యాపీనెస్. నేనెక్కడ కూడా ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు ఎంతైతే సంతోషంగా ఉంటానో, అంతకు మించి నేను సెట్స్‌లో ఉన్నప్పుడు ఉంటాను. యాహ్! ఓకే. ఒక క్యారెక్టర్‌ని ధరించి ఆ క్యారెక్టర్‌లో ఉండడం గానివ్వండి, డిఫరెంట్ పీపుల్‌ని కలవడం నాకు చాలా ఇష్టం. ఓకే. సో, అలా నాకు ఇండస్ట్రీలో చాలా మంది కలిసారు. చాలా మందిని కలిసే ఆపర్చునిటీ ఉంది. హ్మ్. డిఫరెంట్ క్యారెక్టర్స్‌ని కలిసే ఆపర్చునిటీ వస్తుంది. సో, ఐ ఓకే. థింక్ ఇట్స్ గ్రేట్. ఓకే. స్కూల్ అంటే నేను ఎక్కువ స్కూల్‌లో కన్నా ఎక్కువ షూటింగ్స్‌లోనే ఉన్నానని ఆ! చెప్పారు కాబట్టి, సో ఇవి 2 ఎలా మేనేజ్ చేసేవాళ్ళు స్కూల్, కాలేజీ అసలు? మేనేజ్ అంటే ఐ థింక్ ఇట్స్ డెఫినైట్‌లీ మా టీచర్స్‌కి, ఫ్రెండ్స్‌కి, పేరెంట్స్ అందరికి క్రెడిట్ ఎళ్తుంది. ఎందుకంటే నేను యాహ్! ఒక్కదాన్నే చేసేది కాదు. ఎగ్జాక్ట్‌లీ. సో, నాకు అవసరం ఉన్నప్పుడల్లా ఎక్స్‌ట్రా క్లాసెస్ తీసుకునేవాళ్ళు టీచర్స్. హ్మ్. ఏదైనా ఎక్స్‌ట్రా నోట్స్ క్లాసెస్ మళ్ళీ. యాహ్! ఎక్స్‌ట్రా క్లాసెస్ ఓకే. తీసుకునేవాళ్ళు. మళ్ళీ ఏదైనా నోట్స్ ఇన్‌కంప్లీట్ ఉంటే మా ఫ్రెండ్స్ రాసేవాళ్ళు. సో, ఇలా ఇట్లా అందరూ హెల్ప్ హెల్ప్ చేశారనమాట. చేయడం వల్ల అయిపోయేది ఈజీగా. యాహ్! యాహ్! ఓకే. ఒకవేళ మీరు ఫర్ సపోజ్ ఇండస్ట్రీకి రాకపోతే మీ గోల్ ఏంటి? ఇండస్ట్రీకి రాకపోతే యాక్చువల్‌గా 2, 3 గోల్స్ ఉండేవి చిన్నప్పుడు. ఇండస్ట్రీలో ఓహ్! 2, 3 ఉన్నప్పుడే, గోల్స్. ఉన్నప్పుడే యాక్చువల్లీ ఐ వాస్ నాట్ ష్యూర్. హ్మ్. అంటే చేస్తున్నప్పుడు ఇదే నా గోల్ యాక్ట్రెస్ అవుదామని అసల హ్మ్. ఉండేది కాదు మైండ్‌లో. ఓకే. ఫస్ట్ నాకు టీచర్ అనేది నా ఎయిమ్ ఉండేది. టీచింగ్. బికాజ్ నాకు కిడ్స్ అంటే చాలా ఇష్టము. సో, ఓకే. టీచర్ అవుదాము. అప్పుడు ఎంతో మంది కిడ్స్ ఉంటారు అది ఇది అని. అది కరెక్ట్ నా 10థ్ క్లాస్ ఎప్పుడైతే నేను టీచర్ పాత్ర వేశానో హ్మ్. క్యాన్సిల్ చేసేసాను. కష్టం అబ్బా! పిల్లల్ని సాకడం గాని, వాళ్ళని ఏదైనా అర్థం చేపియడం చాలా కష్టం అనిపించి చాలా అది కష్టం. కట్ అయిపోయింది. తర్వాత మెల్లగా యాంకరింగ్ వైపు అనుకున్నా. ఓహ్! లైక్ 'సుమ' గారిలాగా ఏదైనా షోస్ కానివ్వండి, అలా చేద్దాం అనుకున్నాను. ఇంకా అది గూడా ఓకే. హాఫ్ హాఫ్ అంటే వద్దులే యాంకరింగ్ అనిపిచ్చి అనేది చాలా ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు కాబట్టి, సో మా ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఏమో చూద్దాం. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో మధ్యలో ఒకసారి బ్రేక్ ఇచ్చి అలా ట్రై చేస్తా ఇటు సైడ్ గూడా. అంతే అంటారా? కానీ ఇప్పుడైతే మెయిన్ గోల్ ఫిల్మ్స్. యాహ్! ఫిలిమ్సా? యాహ్! ఒక ఫిలిమ్స్ విత్ స్టడీస్. ఇప్పుడు మీరేం చదువుకుంటున్నారు? నాది స్టడీస్ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. డిగ్రీ యాహ్! కంప్లీటా? కంప్లీట్. యాహ్! ఓకే. అండ్ దాంతో పాటు ఏంటంటే మీరు 'ప్రభాస్' గారితో కూడా యాక్ట్ చేశారు. హ్మ్. 'ఏక్ నిరంజన్' మూవీలో